దగ్గర సార్ మీరు నన్ను పక్కన అందరినీ ఇంకే ఫస్ట్ సార్ మిస్ అయిన రెండోసారి ఎలక్షన్ మంచి సిగ్నల్ ఇచ్చారు. ప్రొడ్యూసర్ షేక్ నీరజాలక్ష్మి, సఖీ నీరజాలక్ష్మి, సాకేనా కర్ణాటక రాయలసీమ సాకే కొత్తగా అంటున్నాను. సత్యమారాక కో ప్రొడ్యూసర్, మ్యూజిక్ దొరికింది. ఓ అంతా ఫ్యామిలీ. ఓకే. కోరియోగ్రఫీ సన్ రైజ్ కిరణ్, ఫైట్స్ డైమండ్ వెంకట్. ఎందుకంటే కామన్గా ఈరోజు చిన్న సినిమాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. కానీ ఈ సినిమాకు ఒక ప్లస్ ఏంటంటే టైటిల్ కొంచెం బాగా క్యాచీగా ఉంది. యూత్ బాగా ఆకట్టుకునే విధంగా ఉంది డెఫినెట్గా. ఎందుకంటే హీరో కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఈ మధ్యన మావాడ విజయదేవరకొండ బ్రదర్ లాగా ఇతను కూడా కొంచెం ఆ ఇన్నోసెన్సీ మెయింటైన్ చేస్తున్నట్టున్నాడు ఈ పోస్టర్ చూస్తుంటే. ఈ అమ్మాయికి నీకు పైపొన్ను ఉందమ్మా, డెఫినెట్గా అదృష్టవంతురాలు. సినిమా ఫీల్డ్కి అది కలిసి వచ్చేది. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అయ్యి అందరికీ మంచి పేరు రావాలి, ప్రొడ్యూసర్కి డబ్బు రావాలి, డైరెక్టర్ ఫస్ట్ టైము. డెఫినెట్గా
మంచి కాన్సెప్ట్తోనే తీసుకుంటాడు అనుకుంటున్నాను. డెఫినెట్గా మళ్ళీ బిఫోర్ రిలీజ్ ఈ సినిమా చూసి మాట్లాడతాను. థ్యాంక్ యూ. హీరో కథలు ఉంటే వచ్చేసి మేడం మేడం మెయిన్ ఈవెంట్ చూడండి సినిమా అందుకనే జాగ్రత్తగా చూసుకుంటున్నాను. సార్ బుకే బుకే కొద్దిగా పైకి పెట్టు. ఈరోజు పోస్టర్ లాంచ్ సి కళ్యాణ్ ప్రొడ్యూసర్ ద్వారా జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ చేసుకొని సెన్సార్ సర్టిఫికేట్ కూడా అయిపోయింది. ఇప్పుడు రిలీజ్కి ప్రమోషన్లో ఉన్నాము. సినిమా మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా హైప్ తీసుకొచ్చింది. ఈ పల్లెటూరులోని అంతా ఆంధ్ర కోనసీమలోని అన్ని పల్లెటూరు ప్రాంతాల్లో చాలా మంచి లొకేషన్స్లో తీయడం జరిగింది. ఒక డిఫరెంట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి లవ్ స్టోరీకి ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక లవర్స్ ఎలా మళ్ళా కలుస్తారనేది చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ. దీనికి ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని, మంచి సక్సెస్ వస్తారని మాకు నమ్మకం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నమస్కారం. నమస్తే అండి. ఈ సినిమాలో మంచి సినిమా పేరు చెప్పండి. ప్రేమలో రెండోసారి. ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారండి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ సతీష్ గారు. ఈ సినిమాలో నాకు చాలా మంచి క్యారెక్టర్ అండి. ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ నిజంగా లేదండి. ఒకప్పుడు వాణిశ్రీ గారు చేశారు అలాంటి క్యారెక్టర్ అండి. హౌసింగ్లో చేశారండి. లొకేషన్ సినిమాలో చాలా బాగున్నాయి. చూడాల్సిన సినిమా అందరూ చూసి ఆలోచిస్తారని నమస్తే అండి. ఫోన్ చెప్పండి. Good.
ఇక్కడికి కొంచెం వాయిస్. అందరికీ నమస్కారం అండి. ప్రేమలో రెండోసారి ఈ మూవీలో నాకు మెయిన్ లీడ్ ఇచ్చారండి. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మేనేజర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను నమ్మి మెయిన్ లీడ్ ఇచ్చినందుకు. ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే ఇప్పుడున్న జనరేషన్కి చాలా కనెక్ట్ అవుతుంది. మూవీ తీసినప్పుడేమో కానీ చూసినప్పుడు అయితే నేనే షాక్ అయ్యాను. చాలా అంటే చాలా బాగుంది మూవీ. నన్ను నమ్మి ఈ రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరందరూ చూసి మూవీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అవును మాట్లాడు చిన్నది. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీమల. అండ్ ఈ మూవీ వచ్చేసి సెకండ్ సార్ ప్రేమలో రెండోసారి. సో ఈ మూవీలో నాకు ఒక క్యారెక్టర్ వచ్చేసింది. సో ఇది వచ్చేసి పల్లెటూరు మూవీ అనేది. అండ్ ప్రేమ జంట ఎలా ఉంటుంది పల్లెటూరులో, సో కొత్తగా అనిపిస్తుంది, చూడండి. ప్రేమలో రెండోసారి మూవీని సి కళ్యాణ్ సార్ పోస్టర్లు చాలా హ్యాపీగా ఉంది. సో సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది, సెన్సార్ కూడా అయిపోయింది. తొందరగా సినిమా రిలీజ్ చేస్తే మనం ప్లాన్ చేస్తున్నాము. దానికి సార్ సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటున్నాము. సో అట్లా మీడియా సపోర్ట్ కూడా ఉండాలి. సో ఈరోజు మా టీం అంతా సి కళ్యాణ్ సార్ దగ్గర పోస్టర్లను చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో ఎప్పటికీ మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. గ్రూప్ తీసుకెళ్ళి ఓకేనా? ఓకే, ఇంకా మాట్లాడాలి. ఏం లేదు అంటే ఇంకేం. ఓకే. ఇది 25 సంవత్సరాల కళ నా ఫ్రెండ్ కళ. ఈ సినిమా తీయడానికి 20 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో ఆలోచించి ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా, క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ గా ఈ రోజున ఈ సినిమా తీసేదంటే చాలా నాకు కూడా చాలా గర్వంగా ఉంది. ప్రేమలో రెండోసారి అనేది ఒక స్పెషల్ గా ఉంది. ఈ సినిమాలో విలేజ్ వాతావరణంలో, విలేజ్ సరౌండింగ్స్ ఎలా ఉంటుందో కంప్లీట్ గా విలేజ్ తీసిన సినిమా అనమాట. దీన్ని ప్రేక్షకులు ఆదరించి ఈ సినిమా మంచి పొజిషన్ వస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కళ్యాణ్ గారు ఈ రోజు లాంచ్ చేయడం మీద వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయన ఒక పెద్ద ప్రొడ్యూసర్. ఆయన యొక్క ఆశీస్సులు మాకు ఉండాలని, అలాగే ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ఈ టీంలో ఉన్న అందరి మెంబర్స్ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీరందరూ కూడా సపోర్ట్ గా ఉంటే సినిమా 100% సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ ఫ్రెండ్ బెస్ట్ విషెస్. అందరికీ నమస్కారం అండి. ప్రేమలో రెండోసారి యువతకు బాగా ఆకట్టుకునే అంశంతో సాక్య రమణ గారు హీరోగా, హీరోయిన్ గా దర్శకుడు సతీష్ మార్క నిర్మాణంలో జరిగిన ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంటుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, పాటలు కానీ, లొకేషన్స్ కానీ, సినిమా కథనం కానీ చాలా యువతను బాగా దగ్గరగా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. అలాగే యువతలో ఈ రోజు వస్తున్న ఒక మార్పు అంటే ముఖ్యంగా ప్రేమ అనేది సార్వజనికమైన అంశం. ఒకసారి మనం ప్రేమలో ఫెయిల్ అయిపోతే రెండోసారి ప్రయత్నం చేయాలని ఒక ఆశావాహ దృక్పథంతో తీసిన ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేమికుడిని బాగా ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో నాకు ఒక పాట రాసే అవకాశం వచ్చింది. దానికి రమణ గారికి, సతీష్ గారికి, మిగతా సాంకేతిక బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమా నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దానికి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.